హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసరికి మొన్న సండే అయినవెల్లి వెళ్ళాము వినాయకుడి టెంపుల్‌కి. దాంతో పాటు ముక్తేశ్వరం, క్షణముక్తేశ్వరం, వానపిల్లి అమ్మవారి పల్లాలమ్మ అమ్మవారి గుడికి వెళ్ళాము. ఈ వ్లాగ్ అంతా అదే ఉంటుంది. మా జర్నీ అలాగే అక్కడ దర్శనము మొత్తం అంతా ఉంటుంది. ఎవరికైనా తెలియకపోతే డీటెయిల్‌గా చెప్తాను. వీడియో చూడండి. ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాము. అయినవెల్లి వినాయకుడు అనమాట. అయినవెల్లిలో వినాయకుడు ఉంటారు. ఆయన మనకి తూర్పుగోదావరి జిల్లా ఇటు సైడే అనమాట, చుట్టుపక్కల అనమాట. ఇవన్నీ ఫేమస్ టెంపుల్స్. అయినవెల్లి వినాయకుడు స్వయంగా వెలిసారు అక్కడ. సో, చాలా బాగుంటుంది గుడి. అనుకున్న మొక్కులవి తీరి దండం పెట్టుకుంటాం కదా! సో, అలాగా మహిమగల తండ్రి అనమాట ఆయన. నెక్స్ట్ ఇదంతే కడియం మీదుగా వెళ్తున్నాము. కడియం పూల తోటలు ఇవన్నీ చూపిస్తున్నాను ఇక్కడ. తర్వాత ఏంటంటే అయినవెల్లి వినాయకుడే కాకుండా ఆ పక్కనే దారిలోనే ముక్తేశ్వరం శివాలయం ఉంటుంది. శివాలయం పార్వతీదేవి అమ్మవార్లు, నందీశ్వరులు అందరూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మనకి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సైడ్ అనమాట. ఈస్ట్ అయినా సరే, వెస్ట్ అయినా సరే మనకి ఏమంటారు, ఎక్కువ ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి. మనం చూడాలే కానీ చిన్న చిన్న టెంపుల్స్‌లోనే చాలా ప్రత్యేకతను, పురాతనమైన చరిత్ర ఉంటుంది. సో, ఇక్కడ మేము వెళ్ళే గుడికి కూడా అయినవెల్లి స్వయంగా వెలిసారాయన. ఇంకోటేంటంటే ముక్తేశ్వరం, క్షణముక్తేశ్వరం ఎదురుబదురు గుళ్ళనమాట. సో, అవొకటి. వానపిల్లి అమ్మవారు కూడా ఒక చరిత్ర ఉందట. అవన్నీ మనం తెలుసుకుందాం ఈ వ్లాగ్‌లో. సో, ఇక్కడైతే మేము ఆటోలో స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే కొంచెం జర్నీగానే ఉంటుంది. బస్సులు అవి నాకు అంత ఐడియా లేదు. మేము వెళ్ళే చోట అయితే బస్సులు కూడా ఎక్కువగా తిరగలేదు. ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. మేము కొంచెం లేట్‌గా బయలుదేరాము. చాలా జర్నీ ఉంటుంది. ఒక 2 అవర్స్ పైన జర్నీ ఉంటుంది. ఇక్కడ మేము అక్కడ అయినవెల్లి టెంపుల్‌లోనే ఇంకా మనకి అన్నదానం చేస్తారు. అన్నదానం కూడా చాలా బాగుంటుంది. భోజనం మామూలుగా ఉండవు. చాలా టేస్టీగా, చాలా మంచిగా విందు భోజనంలా ఉంటుంది. సో, వినాయకుడిని దర్శించి మేము భోజనం కూడా చేద్దామన్న ప్లాన్‌తో వెళ్తున్నాము. సో, అక్కడ గుడి దగ్గర అయితే అన్ని చోట్ల లేట్ జరిగినట్టు జరగదు. పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా అంతా ఫాస్ట్‌గా జరిగిపోతుంది. భోజనాల దగ్గర కూడా అంతే. ఆహ్, మనకి ఫ్రీగా పెడతారు. వడ్డన అంతా కూడా మంచిగా ఉంటుంది. వెయిట్ చేయడము, టోకెన్స్ ఇవేమీ ఉండవన్నమాట. సో, మనకి జర్నీకే టైం పడుతుంది. మిగతాదంతా ఫాస్ట్‌గానే అయిపోతుంది. నేనైతే ఈ అయినవెల్లి వినాయకుడిని దర్శించుకోవడం ఫస్ట్ టైం అనమాట. నాకు తెలీదసలు. ఫస్ట్ టైం వెళ్తున్నాము. సో, పిల్లల్ని తీసుకువెళ్ళినా కూడా వినాయకుడిని దర్శించుకుంటే చదువు అన్నీ వస్తాయి కదా! అందుకే ఇంత ఎండ అయినా సరే మేము పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాము. చాలా ఎండ ఉంది. ఆ రోజైతే ఇంకా ఎండ మామూలుగా లేదు. మేము వెళ్ళేసరికి 11:30 అలా అయిపోయింది. ట్రావెల్ అంతా మొత్తం అంతాను. మామూలుగా అయితే ఈ టైంకి మనం దర్శనం చేసేసుకుని అన్నదానంకి వెళ్ళి భోజనం చేసి రిటర్న్ అయిపోవచ్చు. బట్ మాకు పిల్లలతో టైం కొంచెం ఎక్కువైపోయింది. ఇంకా ఆటో అయితే మేము కట్టించుకుని వెళ్తున్నాం కాబట్టి ఎంత టైం అయినా పర్వాలేదు. ఇక్కడ మేము టెంపుల్‌కి అయితే వచ్చేసాము. దర్శనం అయితే అంతా అయిపోయింది. కానీ గర్భగుడిలో అవి వీడియోస్ అవి తీయకూడదు కదా! అందు గురించి ఇక్కడ అయితే ఇదంతా అయినవెల్లిలోనే మొత్తం టెంపుల్స్ అయితే చాలా ఉంటాయి. అన్నీ దర్శనం చేసుకోవాలి, అన్ని గుళ్ళు. తర్వాతేమో ఎదురుకుండా ముక్తేశ్వరం, క్షణముక్తేశ్వరం కూడా వచ్చేసాము. మేము వెళ్ళేసరికి భోజనాలన్నీ చేసేసరికి కట్టేశారు. అయినా సరే తలుపులు దేవుడైతే కనబడతారు. మేము దండం పెట్టేసుకున్నాము. ఇది ముక్తేశ్వరం అనమాట. క్షణముక్తేశ్వరం ఇది. పురాతనం చారిత్రకమైన ఆలయంలాగా చాలా బాగా ఉంటుంది గుడి. నందీశ్వరుడు ప్రశాంతం. ఎంత ఎండున్నా ఈ గుడికొచ్చి లోపల కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఈసారి అయితే కొంచెం హడావిడిగా జరిగింది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం డీటెయిల్‌గా వ్లాగ్ షేర్ చేస్తాను. మామూలుగా అయితే గర్భగుడిలో అవి వీడియోస్ అవి తీయకూడదు. మేము కూడా చాలా కొంచెం హడావిడిగా టైం అయిపోతుంది, లేట్ అయిపోతుంది అన్న దాంతోనే ఉన్నాము. దర్శనం అవుతుందా లేదా అని. మేము వెళ్ళిన చోట అన్నీ కూడా బాగా దర్శనం అయింది. నాకైతే పిల్లలతో వెళ్తున్నాం కదా! కొంచెం టెన్షన్ ఉంటుంది. వాళ్ళెక్కడ సతాయిస్తారా, ఏడిపిస్తారా అని చెప్పి. కొంచెం పర్వాలేదు. ఈసారైతే బానే ఊరుకున్నారు. తర్వాత ముక్తేశ్వరం,
వచ్చామంటే ఎదురు బదురే అనమాట. ఇక్కడ ఎదురు బదురు గుళ్ళే. ఒకటి ముక్తేశ్వరం, ఒకటి క్షణముక్తేశ్వరం. ఇక్కడ చాలామంది ఈ టైంలో కూడా బోలెడు మంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా. అంటే ఫ్రీ టైం దొరికేది ఇప్పుడే కదా! పిల్లలకి ఎగ్జామ్స్ అది అయిపోయిన తర్వాత ఏవైనా గుళ్ళు దర్శించుకోవాలన్నా, మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇవి సమ్మర్ టైం కదా! సమ్మర్‌లోనే మనకి కుదురుతుంది. ఉత్తప్పుడు ఎవరికీ కుదరదు కదా! ఇలా ఇక్కడ కూడా దర్శనం అయిపోయిన తర్వాత వానపిల్లి అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళాము. ఇక్కడ కూడా చాలా మంచి చరిత్ర అనమాట. స్వయంగా అమ్మవారు వెలిసిన గుడి ఇది కూడా. అమ్మవారికి డేట్స్ కూడా పీరియడ్స్ కూడా వస్తూ ఉంటాయంట. అమ్మవారు కోనేట్లో అంటే సీతాదేవి వనవాసం చేస్తున్నప్పుడు ఇక్కడే కోనేట్లో స్నానం చేశారట. ఆ స్నానం చేసినప్పుడు నక్క మీదో ఏదో కాలు వేస్తే నక్క అలా శిథిలమైపోయింది. తర్వాత ఇదంతా స్థల పురాణం ఉంటుంది. ఈ కోనేట్లోనే అమ్మవారు స్నానం చేశారట. ఇదంతా మార్చారంటే ఇదివరకు వేరేలా ఉంటుంది. గుడి కట్టడం అది మార్చారు. అమ్మవారికి కూడా లోపల చాలా సూత్రాలు అవి ఇక్కడ చేయడం, అమ్మవారికి ఉత్సవాలు, తర్వాత తిరణాలు అవన్నీ జరుగుతాయట ఇక్కడ. నెక్స్ట్ ఇంకోటేంటంటే పల్లాలమ్మాయి కూడా ఇప్పుడు చీరలు అన్నీ కూడా అమ్ముతారు. మనం తీసుకుని కట్టుకోవచ్చు. సో ఇంకా ఉంటుంది, నేను షేర్ చేస్తాను అమ్మవారిది. ఎవరైనా తెలుసున్నా కూడా నాకు చెప్పండి. నాకు అంత డీటెయిల్గా తెలియదు. దర్శనం చేసుకుని వచ్చాను. నెక్స్ట్ వచ్చి మేము వల్లభ గణపతి గుడికి వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఇది కొంతమూరులోను వల్లభ గణపతి షణ్ముఖ శర్మ గారి చేత ఈ ఆలయం నిర్మించబడింది. సో ఇక్కడ కూడా చాలా ఈ మధ్య కాలంలో ఎక్కువ పాపులర్ అయిందనమాట. కొంతమూరు కళ్యాణ్ నగర్లో వల్లభ గణపతి గుడి 21 ప్రదక్షిణాలు చేస్తే అనుకున్నది జరుగుతుందని ఎక్కువగా నమ్ముతారు. చాలామంది వస్తారు. ఈ గుడిలో కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. అంటే జడ వదులుకొని వెళ్ళకూడడం, తర్వాత హుండీ ఉండదు, ప్రసాదాలు అవి చేసి మనం పంచడానికి ఉండదు అన్నది. ఇలా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. ఈ గుడి చాలా ప్రశాంతంగా బాగుంటుంది. రాజమండ్రిలో ఉండే వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా అన్నీ మా దర్శనాలన్నీ పూర్తయిపోయాయి. మా వారైతే ఫ్రెండ్స్కి కొంచెం ఉప్మా ఏదో ఒకటి టిఫిన్ చేయమన్నారు. నాకైతే ఏం పిండులు అవి ఏం లేవన్నమాట, బ్యాటర్స్ అవిను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాం, సడన్గా ఉప్మా చేసేస్తానని చెప్పాను. ఉప్మాలోకి చట్నీస్ కావాలి కదా! నాకు ఆల్రెడీ ఫ్రిడ్జ్‌లో అల్లం చట్నీ అండ్ పల్లి చట్నీ ఉంది. సో అందుకోసం ఇంకా దోస బ్యాటర్స్ అవి ఏం లేవు కదా! ఇప్పుడు వచ్చి ఏం టిఫిన్ చేస్తామని చెప్పి ఇక్కడ ఒక 7 మెంబర్స్కి అలా ఉప్మా ప్రిపేర్ చేసేస్తున్నాను. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ తరుక్కొని పెట్టుకొని రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. సో జర్నీ చేసి వచ్చిన తర్వాత ఏదైనా పని చేయాలి అంటే కొంచెము అది కూడా ఎక్కువ కూర్చుని కదలకుండా ఒక 2 అవర్స్ ఇలాగా రిటర్న్ జర్నీ చేసాకొచ్చి కొంచెం నీరసంగా ఉంది. సండే వెళ్ళొచ్చాము. ఈ 2 డేస్ ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేద్దాము అంటే కొంచెం నీరసంగా బద్ధకించేసాను. ఇప్పుడు ఈ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కానీ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ వీడియోస్ షేర్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది. ఎప్పుడో చెప్పినట్టే వీడియో లైక్ చేస్తూ చూడండి. సో నేను ఈ మధ్య రెగ్యులర్గా డైలీ ఏదో ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఎవరికైనా నోటిఫికేషన్స్ రాకపోతే ఒకసారి ఛానల్ని చెక్ చేసి చూడండి. ఇంకా మేము మా సండేని అలా ప్లాన్ చేసుకున్నాము. ఇంకా అలా గడిచిపోయింది ఈ వ్లాగ్ అయితే. సో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. నెక్స్ట్ ఒక మంచి యూస్ఫుల్ వీడియో అండ్ కుకింగ్ వీడియో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.